ఇక్కడ రొట్టెలకైతే రెడీ చేస్తున్నారు. ఇంకా పిండి ఇవి వచ్చేసి ఏం రొట్టెలు వదినా చేసేది? సద్ద రొట్టెలా? మొత్తం సద్దలేనా? బియ్యం కలిపినావా? ఎంత కలిపినావు బియ్యం? కేజీకి అరకిలో. మంచిగా వస్తాయా స్మూత్గా? అర్థం ఎప్పుడు నేర్చుకున్నావు రొట్టెలు చేయడం నువ్వు? రొట్టెలు ఎప్పుడు నేర్చుకున్నావు అంటున్నా? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చేయొచ్చా నువ్వు వదినా? పెళ్లి డాక్టర్ నుంచి నేర్చుకున్నావా? ఎవరు నేర్పారు నీకు? మమ్మీ నేర్పింది. నీకెవరు నేర్పారు అత్తమ్మ? నాకు మా సైజు నేర్పింది. పెరుగు ఉట్టి మీద ఉంటే మీగడ పెట్టుకొని మాటకారం వేసుకొని డే అంటే డే కూడా 3 రొట్టెలు తిని కూర్చున్నాయి. ఫస్ట్ మీకంటే ముందే చేసి కూర్చొని తిని రెడీగా మీకు పెట్టేది. మనం వచ్చేటప్పుడు రిటర్న్ చేసేటప్పుడు తినేకపోయేది, రిటర్న్ తక్కువ అయితే చేసినాక తినేయచ్చు. మీరు చెప్పేది ఎవరి గురించి అంటే మా పెద్ద ఆడపడుచు అనమాట. సో తను అప్పుడు మిషన్ నేర్చుకునేది కదా, మిషన్ నేర్చుకునేది, చదువుకునేది. సో ఇంకా ఆమె మీరు చెప్పేది ఎవరి గురించి అంటే మా పెద్ద ఆడపడుచు గురించి అనమాట. సో తను చదువుకునేది, పొలం పనికి పోయేది కాదనమాట, వీళ్ళేం పొలం పనికి వెళ్ళేవాళ్ళు. సో ఆమెకు వచ్చేసరికి డ్యూటీ ఏంటంటే వచ్చేసరికి ఇంకా రొట్టెలు కంపల్సరీ చేయాలన్నమాట. చేసి పెట్టేదన్నమాట. చేసి తను ఫస్ట్ మంచిగా మీగడ పెరిగేసుకొని తిని రెడీగా ఇదని చేసేటప్పుడు ముట్టుకొని ఎక్కిపోయేదంట. మొత్తం కంప్లీట్ అయిపోయిందాక మీరు ముట్టుకోవచ్చు, ఎందుకంటే కౌంట్ తగ్గుతుంది కదా. చేసే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అనమాట. చేసినప్పుడే తిన్నారు అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది అనమాట వాళ్ళకి, అప్పుడే అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఇది ఉగాది నెక్స్ట్ డే మార్నింగ్ కాబట్టి నేనైతే ఇక్కడ ఛాయ్ అండ్ పాలైతే కాబెడుతున్నాను. మా మామయ్య వచ్చేసి పొద్దుగాల రొట్టెలు అయితే చేస్తారు, మా వదిన మా అత్తయ్య. సో ఇంకా దాంట్లోకి నాటుకోడి అనమాట, మా చెలిక దగ్గర దేవుడి దగ్గర కోసుకొని వచ్చాము. మా బాబు కూడా వీడియో తీస్తున్నాడు. సో ఇంకా నీవేం చేస్తున్నావు డాడీ అంటే వీడియో తీస్తున్నాడు మా మామయ్య వాడుతున్నాను. ఇదైతే మార్నింగ్ లాగండి. వీడియో వస్తే ఒక లైక్ చేయండి. బాయ్.